నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. ఏంట్రా యాక్టింగ్ చేస్తున్నావు? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నువ్వు చెప్తున్నా కదా యాక్టింగ్ చేస్తున్నావు. ఓవర్ ల్యాప్ చేయడం దేనికని. ఇవాళ మేము అలా సరదాగా చాలా రోజులైంది గ్రాసరీ షాపింగ్కి వెళ్ళి. సో గ్రాసరీస్ కోసం బయటికి వెళ్ళి కొన్ని రిటర్న్స్ ఇచ్చేవి కూడా ఉన్నాయి అమెజాన్ వి. సో ఆ రిటర్న్స్ కూడా ఇచ్చేసి కొన్ని షాప్ చేసే ఉన్నాయి. ఆ షాపింగ్ కూడా అయిపోగొట్టి ఇంటికి వద్దాం, అన్ని మీకు చూపిస్తాం. లెట్స్ గో. ఇది కాస్కో గ్యాస్ స్టేషన్. సో బయట అయితే మనకి చాలా కాస్ట్ ఉంటుంది కంపేర్ టు మనకి ఇక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది గ్యాలన్ ప్రైస్ $2.69 ఉంది. బయట ఆల్మోస్ట్ $3 ఉంటుంది. యా 20-30 cents తక్కువ ఉంటుంది ఇక్కడైతే. 11 gallons ఫిల్ చేసాము, 31 cents అయింది. $31.85 అయింది. ఇక్కడ గ్యాస్ కొట్టేగానే మన పని మనమే చేసుకోవాలి. కాస్కో అండ్ కాస్కో గ్యాస్ స్టేషన్ పక్క పక్కనే ఉంటాయి. సో మనం అక్కడ గ్యాస్ కొట్టించేసి ఇక్కడ పార్కింగ్లో పెట్టి మనం వెళ్ళి కాస్కో షాపింగ్ చేసుకుందాం. అంతకుముందు జస్ట్ నార్మల్, ఇప్పుడు స్కాన్ చేసి లోపల. సో వెల్కమ్ టు కాస్కో. ఓకే ఓకే ఓకే. మేడం గారు ఎదురు చూస్తున్నారు, డైసన్. అమ్మో, ఇది ఆల్రెడీ నా దగ్గర ఉన్నటువంటిదే కదా సేమ్. యా సేమ్, ఇప్పుడు మన ఇంట్లో ఉన్నది సేమ్ ఇదే. ఇది నేను ఈ ఇయర్ స్టార్టింగ్లో తీసుకున్నాను, ఫెబ్రవరిలో తీసుకున్నాను. మా యానివర్సరీకి దీనికి గిఫ్ట్ ఇచ్చాను. నేను తీసుకున్నప్పుడు $450 ఉంది. బేసిక్గా $399 ఉంది కదా. సో 400 ప్లస్ ట్యాక్స్ పడింది నాకు. 425 ఎంతో. ఇప్పుడు 7 నీకు యా మంచి డీల్లో కూడా ఉన్నాయి. $12కి. ఈ కలర్ బాగుంది కదా. అన్నీ సేమ్ కాస్ట్ కదా. లేదు లేదు, ఇక్కడ జిప్ ఉన్నది $17. స్వెట్ షర్ట్ నెక్, క్రూ నెక్ ఉన్నది మాత్రం $12. యా ఇనీ డ్రోన్ $750. ఆల్మోస్ట్ 56,000 రూపీస్ దాకా అవుతుంది. గ్యాడ్జెట్స్ కాస్ట్కోలో కొంచెం కాస్ట్ తక్కువే ఉంటాయి. గోప్రో ఇది $390 విత్ ట్యాక్స్ ఆల్మోస్ట్ $420 అవుతుంది. దట్ ఈస్ సంథింగ్ అరౌండ్ 32,000 రూపీస్, 33,000 రూపీస్ అవుతుంది. క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయింది. క్రిస్మస్ ట్రీస్ డెకోర్ కోసం పెట్టారా. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. మనం కొనొచ్చు కూడా. స్టాచ్యూ అంట చూడు. ఇందులో ఏంజిల్ ఏది అంటే చెప్పడం చాలా కష్టం. వంట ప్లాన్ కానీ ఈ ఏంజిల్ $90 అంట. నువ్వు మాత్రం వెలకట్లేదు కష్టం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ప్లీజ్ మమ్ము, మన ఇంట్లో ఉన్నటువంటి స్టైల్ ఇది. అవును, ఇది కొంచెం పెద్దగా ఉంది అండ్ చాలా బాగుంది. ఇది సంథింగ్ బటన్ ఎక్కడో ఉంటుంది, అది టర్న్ ఆన్ చేస్తే మొత్తం లైట్స్ వచ్చి గ్లిటర్స్ మొత్తం ఇలా పైకి ఇలా వస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది. వెరీ క్యూట్. క్యూట్ ఉంది కదా.
ఐ డోంట్ నో టెడ్డీ బేర్ అనగానే అమ్మాయిలకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ నాకు ఇప్పటికీ అర్థం కాదు. మనీ బ్యాగ్ అంట, దీని లోపల డబ్బులు ఉంటాయి అనుకుంటా. లేదు ఖాళీగా ఉంది. మనీ బ్యాగ్ ఐ మీన్ నేను కిడ్డీ బ్యాంక్ ఏమో మన చిన్నప్పుడు లాగా కిడ్డీ ల్యాంటర్న్ అంటున్నాడు, విత్ ల్యాంటర్న్ అండ్ మనీ బ్యాగ్ అంట. ఓ ఇక్కడ ల్యాంటర్న్ ఇస్తాడు ఇక్కడ హ్యాంగ్. యా ఈ బొమ్మల్లో చూపించినట్టు ల్యాంటర్న్ ఉంది అండ్ మనీ బ్యాగ్. యా ఇట్స్ గుడ్. $40. ఆర్నమెంట్స్. ఈ పెద్ద క్రిస్మస్ ట్రీ ఎంత తెలుసా? ఆల్మోస్ట్ $1,000 అంట. 999. $1,000 అంటే మన కరెన్సీలో 84,000 రూపీస్. చాలా పెద్దదే. స్టిక్కర్ యాక్టివిటీ అంట. అన్ని స్టిక్కర్స్, అన్ని స్టిక్కర్స్ తీసుకోవచ్చేమో. వావ్. సో $14, $15 పర్లేదు. కాస్ట్కోకి వస్తే ఏంటంటే మనం ఒకటి కొనాలంటే అనుకుంది ఒకటి, లోపలికి వచ్చేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఒక 100 తీసుకొని ఒక పాల డబ్బా కోసం వస్తే ఆల్రెడీ 2 టీ-షర్ట్లు మనకే. జస్ట్ మిల్క్ కోసం వచ్చాం గైస్, జస్ట్ మిల్క్ కోసం వెళ్ళేటప్పుడు కూడా చూపిస్తా ఇంకెందుకు ఉంటాం. ఒక 2 షర్ట్స్ తీసుకున్నాడు, ఇంకా ఎన్ని ఉంటాయో లాస్ట్ లో చూడండి. యాపిల్ వాచ్ ఇది అల్ట్రా 2 అని చెప్పి కొత్తగా వచ్చింది కదా. సో దాని కాస్ట్ వచ్చేసి $779, $780 ఆల్మోస్ట్. 780 అంటే విత్ ట్యాక్స్ 800 అవుతుంది. 800 మన ఇండియన్ కరెన్సీలో ఆల్మోస్ట్ 60,000, 64,000, 65,000 పడుతుంది. ఇది నిజం డాగ్ లా ఉందిగా. ట్యాక్స్ అంట, ఇది మనం ఏం చెప్తే చేస్తుందంట. ఇక కొన్ని కమాండ్స్ ఉంటాయంట దీనికి, వాయిస్ కమాండ్ సేమ్ రియల్ డాగ్ లాగా. ఓకే బాగుంది కదా. నేను ఇంకా కార్నర్ నుంచి చూస్తే నిజం రియల్ డాగ్ లా అనిపించింది. రియల్ డాగ్ లా ఉంది. హెడ్ నాడింగ్ అంతా క్యూట్ క్యూట్గా వస్తుంది పిల్లలకి ఆడుకోవడానికి ఇట్లా కమాండ్. సో రియల్ డాగ్ లా ఉంది. ఇక్కడ $130 అంట. మనం ఏది చెప్తే ఐ మీన్ కమాండ్స్ ఉన్నాయి అంటే కొన్ని వాయిస్ కమాండ్స్. రియలిస్టిక్ సౌండ్స్ చేస్తుంది, మూమెంట్స్ రియలిస్టిక్గా ఉంటాయి, ఫీడ్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ లైక్ సేమ్ లైక్ రియల్ డాగ్. ఇవి చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? చిన్నప్పుడు గన్ కోసం, కార్ కోసం నాకు ఇది కావాలి కావాలని ఏడ్చిందే గుర్తొస్తుంది తెలుసా. ఇప్పుడు ఏడో తీసుకో కావాలంటే కొనిస్తా. ఇవి కాదు పెద్ద పెద్ద అని ఉంటే కొన్ని. ఈ గేమ్ ఏదో అంటారు కదా, నాకు తెలీదు, సమ్ ఏదో అంటారు, నాకు తెలీదు కానీ ఆడడం వచ్చు. బాగుంది కదా. రావట్లేదు, స్టిక్కే ఉన్నాయి. మంకాలా సెట్ అంట. సో అలా ఉంటే ఏంటంటే వస్తువులో ఈ ఐటమ్ పోతుంది అని అర్థం అనుకుంటా. అలా పోతుందంటే ఎక్కడికి పోతుంది అంటే ఇది లాస్ట్, ఇంకా మళ్ళీ ఈ ఐటమ్ రాది స్టోర్కి అని. అలాగే సార్. నా హృదయంలో నీకేరండి. అరే నీదే కరెక్ట్ రా. ఓకే రెడీ, టేక్ 2. సరే మంచిది ఇస్తా. ఇప్పుడు నువ్వు వాయిస్తున్నావా? అలా ఉంది. టెస్లా కార్ కావాలన్నా కొనుగోనా. హాట్ గిటార్ 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 అన్నాడు, ఆ మూవీ కూడా అయిపోయింది గైస్. గిటార్ గిటార్ అని చెప్పి ఒకసారి కొన్నాడు, ఏమి లేదు అసలు, ఏమంటే అసలు దాన్ని టచ్ చేయలేదు, ఏం లేదు. మళ్ళీ దాన్ని సేల్ పెట్టింది. ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. హలో, గిటార్ నేను ఫస్ట్ నుంచి వచ్చా, నాకు నేర్చుకుందాం అని చెప్పి తీసుకున్నాను. మనతోడు కాదని వాళ్ళకి ఇచ్చేసాను. నీకు ఇష్టమైన గేమ్ రా. తక్కువే ఉంది, ఎంత చీప్. వెరీ చీప్. యు ఆర్ హియర్. నీకు మంచి టిప్ చెప్పాలా గైస్, మీకు కూడా నైట్ టైంలో ఎవరికైనా స్లీపింగ్ ప్రాబ్లం ఉంది, నిద్ర పట్టట్లేదు అంటే కాటన్ సాక్స్
వేసుకొని పడుకోండి. ఇది ఫాలో అయితే అవ్వండి, నేను అదే చూస్తున్నా. సో అండ్ ఆల్సో హైజీన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పటికప్పుడు క్లీన్ సాక్స్ వేసుకోవాలండి. $3 అంట కిడ్స్. అది కిడ్స్ది కాదు, ఉమెన్. పైన కిడ్స్ అని రాశాడమ్మా. మేబీ ఇవి అనుకుంటా. ఇవి కిడ్స్ నైక్. ఇది ట్రూ. 20 లేదు, అది నేను చూసిన కిడ్స్ది. 20 అంటే ఈ కోడ్ ఈజీగా తీసుకోవచ్చు. ఎంత ఉంది ఇప్పుడు? $25. పర్లేదు, 25 అన్నా పర్లేదు. బాగుంది. కివి ఒకటి తీసుకున్నాము. యా, మనకి గోల్డ్ కివి నచ్చలేదు కదా. గోల్డ్ కివి అంతేం నచ్చలేదు. ఫ్రెష్ ప్రొడ్యూస్ అని చెప్పి మొత్తం కూలర్లో ఉంటాయి అన్నమాట. ఎంత త్వరగా వెళ్తే అంత మంచిది. ఇదంతా బేకరీ సెక్షన్. కేక్స్ కావాలంటే అక్కడ కేక్స్ దొరుకుతాయి. అంటే కొనుక్కోవాలి. అవునా, నిజమా? దొరుకుతాయి అంటే దొరుకుతాయి. కదా అలా చికెన్ కుక్ చేసి ఇక్కడ ఈ కవర్లో పెట్టేసి అమ్మేస్తారు. $5 అంట రోస్టెడ్ చికెన్. సో డైరీ అని చెప్పి మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఉంది కదా, మొత్తం పాలు అన్నీ ఇక్కడ పెట్టారు అనమాట. పాలు, ఎగ్స్ అన్నీ. అన్ని బియర్లు, సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ ఉంటాయి. వాటర్ బాటిల్స్. మనకు కావాల్సిన టవర్స్ తీసుకుందాము. పెద్ద పెద్ద ప్యాలెట్స్ అన్నీ ఎంత ఈజీగా పైన నుంచి కింద తీస్తున్నారు చూసారా. Are you getting the dental tubes now, Adam? Yeah, that one right there, right over here. ఫస్ట్ ప్యాలెట్ తీయడానికి ఈ రెడ్ కలర్ అర్థం ఉందని చెప్పి ఫస్ట్ తీసి తీసారు. Anything in particular you need on this side? Take a look at coffee in a minute. Yeah. Let me get that dog food down. All good. జనాలకి ఇబ్బంది కాకూడదని చెప్పి అటు ఇటు బ్యారికేడ్స్లో పెట్టేసి వాళ్ళ పని కంప్లీట్ అయ్యాక అవి ఓపెన్ చేస్తారు. బాస్మతి రైస్ బ్యాగ్ కాస్కోలో దొరుకుతుంది $20. ఇదే రైస్ బ్యాగ్ మన ఇండియన్ స్టోర్స్లో వెళ్ళి చూస్తే $30, $28 అలా ఉంటాయి అన్నమాట. అంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది.
రాయల్ సోనా మసూరి $15 to $16 ఉంది. ఇండియన్ స్టోర్లో $22 అబోవ్ ఉంటుంది. సో యా, బెటర్ డీల్. $4.39. Place your item in the tray area. Please scan your membership. $13.49. Credit. ఇక్కడ పిజ్జా బాగుంటుంది. కాస్ట్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు పిజ్జా ట్రై చేయాల్సింది. And 586 ready for pizza. అప్పుడే వచ్చేసాయి పిజ్జా స్లైసెస్. ఇప్పుడే ఆర్డర్ పెట్టాడు, అప్పుడే వచ్చాయి. కెచప్ అడిగితే ఇంత పెద్ద కాస్ట్లీ. పిజ్జా ఇదేంట్రా, ఇది కెచప్పా? కెచప్ అడిగితే స్లైస్ ఎక్స్పెక్ట్ చేయలే కదా. నైఫ్ కావాలా? ఉందా? సో చీజ్ పిజ్జా తీసుకున్నాం. జస్ట్ ప్లేన్ ఉంటుంది, టాపింగ్స్ ఏ ఉండవు. ఆర్డర్ చేసి 2 minutesకే ఆర్డర్ చేసి మన నెంబర్ ఎంత అని చూసుకునే లోపు మన నెంబర్ పిలిచేసారు. సో ఒక స్లైస్ వచ్చేసి $199, $2 అనుకో. ఆల్మోస్ట్ 160 రూపీస్ ఒక స్లైస్. ఒక స్లైస్, అంత పెద్ద స్లైస్. చిన్న మినీ పిజ్జా లా ఉంటుంది ఒక స్లైస్. ఇలా పిజ్జా ఉంటే క్రాంతికి కోక్లు పెప్సీలు అలవాటు చేసి నాకు ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా చాలా తక్కువ రా. చూడా 70 cents. తీసుకొస్తావా మరి? నో 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 నో. మిల్క్ కోసం అని వచ్చి ఇన్ని ఐటమ్స్ తీసుకున్నాం అన్నమాట. తక్కువే తీసుకున్నాం చెప్పాలంటే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. ఇదే కాస్కో థింగ్స్ అన్నమాట. ఇంకా ఎక్కువ కాస్కోలో వచ్చే మ్యాజిక్ ఇదే. 1 item కోసం వస్తే 13 items మేము తీసుకున్నాం అంతే. సో చీకటి అయిపోయిందనమాట. ఇప్పుడు చాలా త్వరగా చీకటి పడుతుంది. నార్మల్గా అయితే ఇంతకుముందు అరౌండ్ 8:30 కల్లా చీకటి పడితే ఇప్పుడు మనకి 4:35కే చీకటి అయిపోతుంది అన్నమాట. అది కాస్కో గ్యాస్ మనం ఇందాక గుర్తించింది. పక్కనే కాస్కో, ఇక్కడ క్రాంతి, అండ్ అక్కడ మాల్. అదంతా మాల్ అన్నమాట. ఇదేంటి కంబర్లాండ్స్ మాల్. యా, అది మూన్, ఇది కార్ట్, ఇది క్రాంతి. ఇది చొక్కా, ఇది నిక్కర్, ఇది స్లిప్పర్, ఇది తొక్క. సో ఫైనలీ కాస్కోలో షాపింగ్ అయితే అయిపోయింది. యా, దట్ హెల్ప్స్. ఇంకా నా సైడ్ కూడా లైట్ వేసుకుంటా. సో ఫైనలీ కాస్కోలో షాపింగ్ అయితే అయిపోయింది. అలా ఒక ఈవినింగ్ కాస్కోకి వెళ్ళి కావాల్సిన గ్రాసరీ షాపింగ్ చేసుండే. అండ్ ఇది 2 months బ్యాక్ వీడియో, అందుకే ఆడియోలో డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ వీడియో లేటెస్ట్ ఉంటుంది. ఐ హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్. సో దట్ ఈస్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.